కేజ్రీవాల్ కూడా బీజేపీ మళ్ళీ గెలిస్తే తదుపరి ప్రధాని అమిత్ షా వచ్చే ఏడాది మోడీ పదవి నుంచి వైదొలుగుతారు. కేజ్రీవాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదే కేజ్రీవాల్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఉన్నాయి. ప్రతిదీ రికార్డెడ్. ఆయన మీద ఆరోపణ వస్తాయి. కేజ్రీవాల్ మీద ఎవరి మీద అయినా ఆరోపణ వస్తే వెంటనే పదవిని రాజీనామా చేసి త్యాగం చేయాలి. ఆ త్యాగం చేయలేనటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో ఉంటే జైల్లో నుంచి కూడా ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నటువంటి సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి. నీతులు చెప్పడానికే ఉంటాయి. నీతులు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని పట్టుకొని వేలాడుతున్న, పదవిని గబ్బిలంలా పట్టుకొని వేలాడుతున్నటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎంత దారుణంగా వ్యవహరిస్తారని ఎవరు అనుకోలేదు. కుల్లంకుల్లా కనబడుతున్నది. దానికి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో కుల్లంకుల్లా కనబడుతున్నది. చేసేటివన్నీ కూడా దొంగ పనులు, చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు అనేటువంటిది ప్రజల మధ్య రుజువైపోతున్నది.